నమస్కారం. ఐఎన్డి వార్తలకు స్వాగతం. వేములవాడ మున్సిపల్ విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినామని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు పేర్కొన్నారు. శనివారం రోజున వేములవాడ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు నాంపల్లి గ్రామంలో నిర్మించనున్న డ్రైనేజు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని స్థానిక వార్డు కౌన్సిలర్ లక్ష్మీ శ్రీనివాస్తో కలిసి నిర్వహించారు. వేములవాడ మున్సిపల్ విలీన గ్రామమైన నాంపల్లి 5వ వార్డులో స్థానిక కౌన్సిలర్ జడల లక్ష్మీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్సీ/ఎఫ్సీ సబ్ ప్లాన్ నిధులు 6 లక్షల రూపాయలతో నిర్మించే డ్రైనేజీ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు నేతృత్వంలో భూమి పూజ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంతో పాటు విలీన గ్రామాల అభివృద్ధి దిశగా మున్సిపల్ పాలకవర్గం పనిచేస్తుందని, శాసనసభ్యులు రమేష్ బాబు సూచనల మేరకు పాలకవర్గం అనుమతితో ప్రత్యేక నిధుల మంజూరీ వల్ల విలీన గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. స్వచ్ఛ వేములవాడ మున్సిపల్ సాధనలో భాగంగా ప్రతి వార్డుకు ఒక ఆటోను కేటాయించామని, ప్రజలు స్వచ్ఛందంగా తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి వాటికి అందించాలనే సందర్భంగా సూచించారు. ప్రతి వార్డులో డ్రైనేజ్ సమస్య, నీటి సమస్య, వీధి దీపాల సమస్య ఉన్నట్లయితే త్వరలోనే పరిష్కరిస్తామని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో వారి వెంట వైస్ చైర్మన్ మధు రాజేందర్, ఏఈ నరసింహస్వామి, వార్డు ప్రజలు పాల్గొన్నారు. జరిగింది భూమి పే చేసి ఇక్కడికి వచ్చిన మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మున్సిపల్ పాలకవర్గం అందరికీ, ఇక్కడ పార్టీ కార్యకర్తలకు, మన కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్లకు, ఏఈ సార్ గారికి, ఇక్కడ ఉన్న అందరికీ, మన నాంపల్లి 5వ వార్డు ప్రజలకు అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మరి మున్సిపల్ పాలకవర్గం నుండి ఎస్సీ కాలనీకి 3,50,000 రూపాయల నిధులు మంజూరై ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు గారు, వైస్ చైర్మన్ మధురాజేందర్ గారు, స్థానిక కౌన్సిలర్ జడ లక్ష్మీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా బ్యాంక్ డైరెక్టర్లు సత్యయ్య గారు, నాగరాజు గారు, అదేవిధంగా పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు జడల చిన్న శ్రీనివాస్ గారు, ఈ దళిత సంఘం మహిళలు సోదరుమణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ ఎస్సీ కాలనీతో పాటు ఇదే వార్డులో ఇస్లాం నగర్లో కూడా 10 లక్షలు, అదేవిధంగా తెనుగుపల్లిలో కూడా ఒక 5 లక్షలు పనులు కట్టడానికి కూడా గౌరవ శాసనసభ్యులు గారి సహకారం తీసుకొని, గౌరవ చైర్పర్సన్ పాలకవర్గం సహకారం తీసుకొని, 5వ వార్డు అంటే మరి అత్యంత వెనుకకి నెట్టిపెట్టినటువంటి వార్డుగా ఉంది. దయచేసి ఇక్కడ అత్యంత పేదలు, దళితులు కాబట్టి మాకు మహిళా సంఘం అక్కడ ఎస్సీ కమ్యూనిటీలు వాళ్ళకి ఏమన్నా కార్యక్రమాలు చేసుకుంటే ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మరి 5 లక్షలు పెట్టడానికి మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రకటిస్తారని చెప్పి ఆశిస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రజల ద్వారా గెలిపించిన వాళ్ళు పనులు పూర్తయ్యేదాకా ఎంబడి నుండి కూడా పని చేయించుకోవాలి. కానీ మరి ప్రతిపక్షాలు పనిచేయని వాళ్ళకు మీరందరూ కలిసి కూడా జరుగుతుంది గమనించి ఆలోచించి సరైన సమయంలో మనం అందరం కూడా స్పందించే సమయం దగ్గరనే ఆసన్నమైంది. పనులు చేసినవి చూపించి ముందడుగుదామని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై రమేష్ బాబు, జై కేసీఆర్. మరి అదేవిధంగా నాంపల్లిలో నుండి ఇస్లాం నగర్ కావచ్చు, తెనుగుపల్లి కావచ్చు, వివిధ వార్డులకు సంబంధించినటువంటి దాదాపు ఇంకా 19 లక్షలు కూడా మనం శాంక్షన్ అయ్యి దానికి కూడా వర్క్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. త్వరలోనే ఆ పనులు కూడా మనం ప్రారంభం చేసుకోబోతున్నాము. మరి ఈ విధంగా పట్టణంతో పాటు విలీన గ్రామము ఇందాక చెప్పినట్టు గతంలో లాగా ఇప్పటికైతే చాలా వరకు అభివృద్ధి చెందుతుంది కూడా. మరి రానున్న రోజుల్లో మరి విలీన గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కూడా కృషి చేస్తున్న సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇందాక చెప్పినట్టు మరి ఎస్సీ కమ్యూనిటీ కోసం కావచ్చు, మరి ఇంకా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్సీ డ్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, గౌరవ శాసనసభ్యులు రమేష్ బాబు గారి సహకారంతో మరి రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి కాబట్టి వాటి క్రమంలో మరి ఎక్కడైతే అవసరం ఉన్నాయో అక్కడ మనం నిధులను వెచ్చిస్తూ మరి అభివృద్ధి చేసుకోబోతాం. ఖచ్చితంగా వేములవాడ పట్టణ అభివృద్ధి ధ్యేయంగా మరి గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు నాయకత్వం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే వివిధ ప్రాంతాల కోసం కావచ్చు, వివిధ వార్డుల అభివృద్ధి కోసం కావచ్చు, మరి ఇంతకుముందు లేని విధంగా కూడా అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు చూస్తూ ఉంటే మరి తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, మరి ప్రతి ఇంటికి కూడా సంక్షేమ ఫలాలు కావచ్చు, ఈ రకంగా కూడా ఎప్పటికప్పుడు జనాల అభివృద్ధి ధ్యేయంగా మన ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా చాలా అభివృద్ధి చెందుతున్న యొక్క దృష్టిలో ఉన్నారు. కాబట్టి మరి రానున్న రోజుల్లో పట్టణాలు, వార్డులు అన్ని అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి రానున్న రోజుల్లో ప్రతి వార్డు కూడా గుర్తించుకుంటూ ఎక్కడైతే నిధులు ఎక్కువ అవసరం ఉన్నాయో అక్కడ గుర్తించుకుంటూ అభివృద్ధి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రజల పెద్దలందరికీ కూడా మరి కౌన్సిలర్స్కి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, రమేష్ బాబు గారి నాయకత్వం.
న్యాయ సేవాధికారిత సంస్థ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాన్ ఇండియా అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా వేములవాడ గ్రామీణ మండలంలోని లింగంపల్లి గ్రామంలో శనివారం రోజున న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. ప్యానల్ న్యాయవాది అయిన బొడ్డు ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలకు న్యాయ సేవాధికార సంస్థ సేవలపై అవగాహన కల్పించడమే కాకుండా చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించాలని సందర్భంగా కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సామ కవిత తిరుపతి రెడ్డితో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షులు పిట్టల భూమేష్, పలువురు న్యాయవాదులు, గ్రామస్తులు హాజరయ్యారు. పాన్ ఇండియా అవేర్నెస్ ప్రోగ్రామ్ పాన్ ఇండియా అంటే దేశవ్యాప్తంగా అవేర్నెస్ అవగాహన అవుట్రీచ్ అంటే ప్రజల అడ్వకేట్స్ కానీ జడ్జి గారు కానీ పోలీసు మీ దగ్గరికి వచ్చి మీకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం లోకదాలత్ అనేది సంవత్సరంలో 4 సార్లు మెగా జాతీయ లోకదాలత్ అని 6 సార్లు మెగా లోకదాలత్ అని నెలల ప్రత్యేకంగా జరుగుతుంది. లోకదాలత్లో రాజీ పడిన కేసు ఉంటే రాజీ పడిన కేసు మర్డర్ కేసు కానీ లేకుంటే రేప్ కేసు కానీ చిన్న చిన్న కేసులకు రాజీ పడ్డారు. కొన్ని చిన్న కేసులు రాజీ పడే కేసులు లోకదాలత్లో ఇక్కడ కొట్టేసుకుంటే దాని మీద పైకోర్టుకు అప్పీల్ పోవడానికి అవకాశం ఉన్నది. ప్లస్ ఇప్పుడు కొన్ని సివిల్ కేసులలో మనం సూట్ చేయాలంటే కొన్ని డబ్బులు కడతాం. ఇంత భూమికి ఇంత అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ కూడా రిటర్న్ ఇస్తారు మనకు కోర్టు వారు. అంటే లోకదాలత్లో కొట్టేసుకుంది భూమి పరంగా ఆ కోర్టు సివిల్ కేసులలో మనకు అమౌంట్ ఇస్తారు. ఇందులో ఈ 2 కేసులలో కూడా పైకోర్టుకు అప్పీల్ పోవడానికి ఉంటుంది. దీనికి ఎక్కువ కేసులు ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్ తీర్పిస్తారు. క్లోజ్ అయితే మళ్ళీ దాన్ని తిరిగి సందర్భం ఉంది. మిగతా అన్ని రాజీపడ్డాయి కేసులు రాజీపడ్డాయి. వేములవాడ మండలం పాజుల్ నగర్ గ్రామంలో గత 4 రోజుల క్రితం జరిగిన భూ తగాదాల హత్య కేసులో నిందితులను పోలీసులు శనివారం రోజున అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పాజుల్ నగర్ గ్రామంలో సంచలనం సృష్టించిన భూ తగాదాల కేసులో 2 వ్యక్తులపై కత్తులతో దాడి చేసిన విషయంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వేములవాడ మండలం పాజుల్ నగర్ గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితులను శనివారం రోజున పోలీసులు అరెస్టు చేశారు. భూ తగాదాల నేపథ్యంలో జరిగిన కుటుంబ కలహాల వల్ల దాడులు చేసుకున్న ఘటనలో హత్యకు గురైన వేములవాడ గ్రామీణ మండలం పాజుల్ నగర్ గ్రామం చెందిన పిట్టెల మహేష్ కేసులో నిందితులను వేములవాడ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. అక్టోబర్ 19వ తేదీన గ్రామీణ మండలంలోని పాజుల్ నగర్ గ్రామంలో భూ తగాదాల వల్ల గొడవలు చెలరేగి పిట్టెల రాజేశం, పిట్టెల మహేష్లపై అదే గ్రామం చెందిన పిట్టెల లక్ష్మీ నర్సయ్య అనే వ్యక్తి తన కుటుంబ సభ్యుల సహకారంతో విచక్షణ రహితంగా పదునైన కత్తులతో దాడి చేసి పొడిచాడు. దీంతో మహేష్ అక్కడికక్కడే మృతి చెందగా లక్ష్మీరాజం సికింద్రాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వేములవాడ పోలీసులు నిందితులైన పిట్టెల లక్ష్మీ నరసయ్య, పిట్టెల మొండవలను పాజుల్ నగర్ గ్రామ శివారులో ఉన్న ఎల్లమ్మ ఆలయం వద్ద అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2 పదునైన కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హత్య కేసులో నిందితుడిగా అరెస్టు కాబడ్డ వ్యక్తులు మహారాష్ట్రలో ఆయుధాలను కొనుగోలు చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందితులను కేవలం 4 రోజుల్లోనే చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను ప్రజలు అభినందిస్తున్నారు. ల్యాండ్ డిస్ప్యూట్ ఉంటుంది. ఈ ల్యాండ్ డిస్ప్యూట్ వల్ల వీళ్ళిద్దరూ గొడవపడి దాని భాగంగా వీళ్ళ బ్రదర్ అంటే పిట్టల రాజేశం వాళ్ళ బ్రదర్ పిట్టల లక్ష్మీ నరసయ్య, పిట్టల పరశురాం అండ్ పిట్టల లక్ష్మీ నరసయ్య గారు వైఫ్ పిట్టల ముండవ ముగ్గురు కూడా ప్లాన్ చేసి పిట్టల లక్ష్మీ నరసయ్య అండ్ పిట్టల పరశురాం ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. సో దాని భాగంగా ఇన్వెస్టిగేషన్ భాగంగా ఈరోజు పొద్దున 8 o'clockకి వాడిని పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళ దగ్గర నుంచి 2 తలవార్స్, ఒక బటన్ నైఫ్ రికవరీ చేశాము. సో వాళ్ళ మీద ఆర్మ్స్ యాక్ట్ కేసు కూడా పెట్టడం జరిగింది. ముగ్గురిని కూడా రిమాండ్కి పంపించాం. సో ఎవరికైనా ఇలాంటి ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటే మీరు
కోర్టులో దాన్ని సాల్వ్ చేసుకోవాలి, లేదంటే రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కరెక్ట్ చేసుకోవాలి, క్రిమినల్ ఇష్యూస్ ఉంటే పోలీస్ స్టేషన్లో మీరు ఫిర్యాదు చేయవచ్చు. సో ఇలాంటి ల్యాండ్ డిస్ప్యూట్స్ వల్ల మీకు ఏమైనా భయం ఉంది, వేరే వాళ్ళు థ్రెటన్ చేస్తున్నారంటే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వండి. సో ఎవరు కూడా లాని వాళ్ళ చేతికి తీసుకోవద్దు. ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు పోలీస్ స్టేషన్కి సంప్రదించండి. వేములవాడ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో విద్యా వైద్య అభివృద్ధికి ఎమ్మెల్యే నిధులను కేటాయిస్తారని వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు తెలిపారు. వేములవాడ మండలంలోని మర్రిపల్లి గ్రామంలో నిర్మించనున్న హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు శనివారం రోజున శాసనసభ్యులు రమేష్ బాబు భూమి పూజ నిర్వహించారు. వేములవాడ గ్రామీణ మండలంలోని మర్రిపల్లి గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణానికి శాసనసభ్యులు రమేష్ బాబు భూమి పూజ నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో శాసనసభ్యులు మాట్లాడుతూ విద్యా వైద్యం కోసం ప్రభుత్వం ఎన్నో కోట్లు ఖర్చు చేస్తుందని, రానున్న రోజుల్లో వేములవాడ నియోజకవర్గంలోని పాఠశాల అభివృద్ధికి కూడా 2 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణం వల్ల ఆయా గ్రామాల ప్రజలకు సత్వర వైద్య సేవలు అందుతాయని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కట్కం మల్లేశం, జడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ, ఎంపీపీ బండ మల్లేశం, తిరుపతి రెడ్డితో పాటు గ్రామస్తులు హాజరయ్యారు. ఉమామేశ్వరాభ్యో నమః, వాణీనగర్భాభ్యో నమః, ఆరోగ్య ఐశ్వర్యాభ్యుత్తం జదాభ్యో నమః. పూజనం చ క్లిష్టే తదంగత్వేన పంచగణాది పూజనం చ కర్తే కల్చే వాస్తు దేవతాభ్యో నమః. భ్యో నమః ధ్యాయామి యావయామి ఆస్మర్ప్యామి పాదయోః పాద్యం సమర్పయామి అస్త్యారికం సమర్పయామి కుంకుమాయ విలేపం సమర్పయామి హరిద్రాజ్ మనోరథ బలం పుత్ర బౌత్ర తస్మై శివం మే ప్రయచ్చ మే. మేడం తిరుపతి రోడ్ పడేయో ఒకటి చెన్నమనేని రాజేశ్వరరావు గారికి సొంత గ్రామం, వారి గ్రామం కంటే మర్రిపల్లి గ్రామంను ప్రేమగా చూసుకునేవారు, ఏ సమస్య ఉన్నా పరిష్కారానికి కృషి చేసేవారు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇవాళ చెన్నమనేని రాజేశ్వరరావు వారి కుటుంబం వల్లనే ఈ గ్రామం ఇంత అభివృద్ధి చెందిందని చెప్పి నేను చెప్పక తప్పది. వారు చేసిన సేవలను గుర్తించక తప్పదు. ఇవాళ ప్రగతి పదంలో ఉన్నామంటే మర్రిపల్లి గ్రామం ఇంత అభివృద్ధిలో ఉన్నదంటే వారి యొక్క చొరవని అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ హెల్త్ సెంటర్ కానీ ఇవాళ చూస్తుంటే స్కూల్లో కూడా పైన ఆర్సినల్ క్లాస్ రూములు కానీ ఎంతో అభివృద్ధి కార్యక్రమంలో మర్రిపల్లి గ్రామం ఇందాకనే ఎంపీపీ గారు చెప్పారు ముందుకు పోతున్నది. ఇంకా కూడా సాయశక్తిలా మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో ఇంకా అన్ని విధాలా కూడా మనం ముందుకు పోగలుగుతామని తెలియజేసుకుంటూ, ఈ విద్యా వైద్యం అనేది ప్రధానంగా మనం అందరికీ అందేటట్టు చేస్తేనే నిజంగా కూడా కుటుంబాలలో ఆర్థికంగా సామాజికంగా ముందుకు పోయే అవకాశం ఉన్నది. కాబట్టి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అటు సిరిసిల్లలో పెద్ద దవాఖానాతో పాటు మనం వేములవాడల ఒక 6 నెలల క్రితం 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించుకున్నాం.
ఇవాళ 50 పడకల ఆసుపత్రి ఉన్నటువంటి సామాగ్రి అన్నీ కూడా వచ్చి మరి రోజు 300-400 మంది అవుట్ పేషెంట్లు వస్తున్నారు. ఒక 250 మంది కరోనా పేషెంట్లు వేములవాడ ఆసుపత్రిలో జాయిన్ అయ్యి మరి మందులు తీసుకొని మంచిగా మళ్ళీ ఇంటికి పోయిన వాళ్ళు ఇవాళ మనం చూస్తున్నాం. కాబట్టి వేములవాడ ఉన్నటువంటి ఆసుపత్రి నుంచి అనుసంధానం చేసుకుంటూ మన నియోజకవర్గంలో 11 చోట్ల మనం ప్రైమరీ హెల్త్ సెంటర్ భవనాలను కట్టుకోవడం కొరకు రుద్రంగిల 2, చంద్రుర్తిల 2, వేములవాడ రూరల్ 2, వేములవాడ అర్బన్ల 2, 1 కోనరావుపేట 4, 11 పిహెచ్సి సబ్ సెంటర్లు మొత్తం 1,76,00,000 రూపాయలతో ఇవాళ ఈ కార్యక్రమంలో మరి మొత్తం నియోజకవర్గంలో సుమారు 1,76,00,000 రూపాయలతోటి వైద్య సౌకర్యాలు మెరుగుపరిచేటువంటి ఒక ప్రణాళికను మనం తీసుకొని వెళ్తున్న సందర్భంగా మొట్టమొదటిగా ఇక్కడ మరిపల్లి గ్రామంతో ప్రారంభించి సంతోషంగా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించి నూతనంగా నియమితులైన కార్యవర్గ సభ్యులు పార్టీ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వేములవాడ పట్టణ శాఖ టీఆర్ఎస్ అధ్యక్షులు పుల్కం రాజు పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని సంగీత నిలయంలో శనివారం రోజున నూతనంగా ఎన్నిక కాబడ్డ టీఆర్ఎస్ కార్యవర్గ సభ్యుల కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. వేములవాడ పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యవర్గ సమావేశాన్ని శనివారం సంగీత నిలయంలో ఏర్పాటు చేశారు. నూతనంగా నియమితులైన పట్టణ కార్యవర్గ సభ్యులతో పాటు ఆయా వార్డు కమిటీల సభ్యులతో ఎమ్మెల్యే రమేష్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నూతన కమిటీల పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరుతూ తెరాసకు ఎప్పటికీ అభిమానం ఉంటుందని, మనం చేసిన సంక్షేమ పథకాలే మనకు శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. కష్టపడే వ్యక్తులకు తగిన గుర్తింపు పార్టీ ఆధ్వర్యంలో ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి ఒక్కరికి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షులు పుల్కం రాజు, జడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రావుతిత్తపు మాధవి రాజుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నూతన కమిటీ సభ్యులు హాజరయ్యారు. కమిటీలు అన్నీ నిర్వహించుకొని పార్టీని మరి వేములవాడ పట్టణంలో బలోపేతం చేసే దిశగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కేసీఆర్ గారు, స్థానిక శాసనసభ్యులు గారు వేములవాడ పట్టణంతో నియోజకవర్గాన్ని మరి అన్ని రంగాల్లో ముందున్న తరుణంలో మనందరం కూడా మరి టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మరి రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి మన యొక్క అనుబంధ కమిటీలతో పాటు వార్డు అధ్యక్షులు కొత్తగా నిర్వహించుకొని మరి పార్టీ బలోపేతాన్ని మనం బలోపేతం కృషి చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మరి అదే మొట్టమొదటిసారిగా వార్డు అధ్యక్షులు, అనుబంధ కమిటీ అధ్యక్షులు, వార్డు సభ్యులు అందరికీ, వార్డు కమిటీల అనుబంధ సభ్యులందరికీ మొట్టమొదటిగా మరి వేములవాడ శాసనసభ్యులు రమేష్ బాబు గారి తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కమిటీతో పాటు అనుబంధ కమిటీల అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చేసేందుకు వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో మన పార్టీ చేసే కార్యక్రమాలు, అభివృద్ధి పనులు రాబోయే రోజుల్లో మరి వచ్చే నెలలో 15 తారీఖు నాడు ఒక భారీ బహిరంగ సభ కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు అన్ని విషయాలు మన శాసనసభ్యులు గారు ప్రతి ఒక్కటి అందరికీ విన్నవిస్తారు. ఒక 7 సంవత్సరాలు అయింది వాస్తవంగా చెప్పాలంటే, కానీ నికరంగా చెప్పాలంటే 5 సంవత్సరాలే ప్రభుత్వం పూర్తిగా పనిచేసినట్టు లెక్క. మొదటి 2 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులతోని హైదరాబాద్ ఎటుంటుంది, అటుంటుందా ఇటుంటుందా, ఐఏఎస్ ఆఫీసర్ లేకుండ్రి, మంత్రులకు ఛాంబర్ లేకుండే, డిపార్ట్మెంట్ లేకుండే. బట్ నికరంగా 5 సంవత్సరాల లోపల మరి ఒక చరిత్రాత్మకమైన మార్పు ఒకసారి మనం ఆలోచన చేయాలి. రాజకీయాలు ఎన్నెన్ని ఉండొచ్చు, వ్యూహాలు ఎన్నెన్ని ఉండొచ్చు, గెలుపు ఉండొచ్చు, ఓటమి ఉండొచ్చు, కానీ ఒక రాష్ట్రాన్ని సాధించిన తర్వాత 5 సంవత్సరాలలో ఒక గొప్ప మార్పు అనేది ఈ రాష్ట్ర ప్రజలు చూసిందనేది మాత్రం నగ్న సత్యం. దాన్ని ఎవరు కూడా ఏమీ కాదలేదు. కాబట్టి అన్ని రంగాలు, వ్యవసాయం చూడండి, మహిళల విషయం చూడండి, గణనీయమైనటువంటి అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో మన వేములవాడ నియోజకవర్గంలో కూడా జరిగింది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమైంది. కరెంటు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, అదేవిధంగా అనుకున్నటువంటి సాగునీటి సమస్య,
రైతులు అప్పుల పాలు కాకుండా చేసే విధంగా రైతు బంధు ఇవ్వడం, రైతు బీమా ఇవ్వడం, పట్టణంలో కూడా మరి సాధ్యమైనంత వరకు చుట్టూ మా రింగ్ రోడ్లు వేసుకున్నాం. ఈ విధంగా మరి గుడి చెరువు మనకు గుండెకాయ లాంటిది. 167 ఎకరాల గుడి చెరువు, 167 ఎకరాలు మన గుడి చెరువు విస్తీర్ణం. అది గత 2 సంవత్సరాలుగా నిండు కుండలాగా ఉన్నది, ఎప్పటికీ ఎండిపోదు. ఎందుకంటే మనం లిఫ్ట్ వేసుకున్నాం కాబట్టి 14 కోట్లతోటి బటన్ నొక్కితే నీళ్ళు వస్తాయి. తలాపునే మనకు గోదావరి అన్నట్టు మరి రాజరాజేశ్వర స్వామి పేరు మీద జలాశయం ఉన్నది, అది ఎప్పటికీ ఎండిపోదు. ఎందుకంటే ఇక్కడి నుంచి పోవాలి తెలంగాణ మొత్తం ఎండిపోయినా ఇది ఎండిపోదు. ఎందుకంటే కాళేశ్వరం నుంచి ప్యాకేజ్ 9 మొదలు నీళ్ళు వచ్చేది ఇక్కడికి. కాబట్టి అట్లాంటి మంచి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇక్కడ. కాబట్టి ఇదంతా కూడా మార్పు వచ్చిన తర్వాత చాలా తొందరగా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కావచ్చు, బడ్జెట్ కేటాయింపులు కావచ్చు, అవన్నీ కూడా జరిగింది. సంక్షేమ పథకాల గురించి మీ అందరికీ తెలుసు. ఇటు మరి పెన్షన్లు కానివ్వండి, కళ్యాణ లక్ష్మి, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. 2 రంగాలు విద్యా వైద్య రంగంలో చేయవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. వైద్య రంగంలో మనం ఒక మంచి ఆసుపత్రి 6 నెలల క్రితం మనం ప్రారంభించుకున్నాం. 1,76 లక్షలు. ఇవన్నీ 3-4 మండలాలు తిరిగి వచ్చిన శంకుస్థాపన చేసుకుంటా. అవన్నీ కూడా పూర్తయి 6-7 నెలల వాటికి 2 ప్రైమరీ హెల్త్ సెంటర్లకు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు. వాళ్ళందరూ అనుసంధానమై మన వేములవాడ హాస్పిటల్కి అనుసంధానం అవుతారు. ఇక్కడ 2 అంబులెన్స్ ఉన్నాయి కాబట్టి, ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో అంబులెన్స్ ఉంది కాబట్టి అక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కానీ అక్కడనే ట్రీట్మెంట్ చేసి, అంతకంటే ఎక్కువ ఇబ్బంది వస్తే అక్కడ నుంచి వెంటనే ఇక్కడ తీసుకొచ్చేటువంటిది ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తుంది. పాన్ షాపుల్లో నిషేధిత గుట్కాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని 2nd బైపాస్, 1st బైపాస్ రోడ్లో ఉన్న పలు పాన్ షాపుల్లో పోలీసులు ఏకకాలంలో దాడులను నిర్వహించి నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వేములవాడలో డీఎస్పీ చంద్రకాంత్ ఆధ్వర్యంలో పలు పాన్ షాపుల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. పట్టణంలోని అన్ని ప్రాంతాలతో పాటు 1st బైపాస్, 2nd బైపాస్ రోడ్లో ఉన్న పాన్ షాపులలో తనిఖీలు నిర్వహించి నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ చంద్రకాంత్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు దాడులు నిర్వహించామని, నిషేధిత మత్తు పదార్థాలు గుట్కా అమ్మితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేష్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రాహుల్ పాన్ షాప్స్ ఎక్కడైతే టొబాకో, గుట్కా అటువంటి ఉన్న సమాచారం ఉందో దాని మీద అందరూ కూడా ఏకకాలంలో ప్రతి పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఎస్ఐ, మిగతా సిబ్బంది, ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఏకకాలంలో
రైడ్ చేయడం జరిగింది. ఇది సమాజంలో ఏవైతే ఈ సోషల్ వైజెస్ ఉన్నాయో, ఈ మత్తు పదార్థాలకు ఎవరైతే యువత బానిసవుతున్నారో దాని అరికట్టలో భాగంగా ఎవరైతే ఇటువంటి అక్రమ చర్యలు పాల్పడుతున్నారో వారి మీద ఒకేసారి దాడి చేసి ఎవరైతే ఈ చట్ట వ్యతిరేకంగా ఈ గుట్కా, పాన్ మసాలా, ప్రభావ వాటిని ఇంట్లోకి తీసుకొని కేసులు నమోదు జరుగుతూ ఉంది. ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరు కూడా ఇటువంటి సమాజానికి చెడు చేసే సోషల్ మెసేజ్ కూడా ఏమన్నా కూడా మాకు పోలీసుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈ పేర్లు వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచుతాం. వివరాలు ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా గోప్యంగా ఉంచుతాం. అలాగే ఎవరైతే అక్కడక్కడ గాంజా లేకపోతే ఇంకా ఇటువంటి మత్తు పదార్థాలు ఉన్నా కూడా పోలీసుకు సమాచారం అందించండి. పూర్తిగా కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేసి వాళ్ళ మీద, అలాగే ఎవరైతే రిపీటెడ్గా అఫెండర్స్ ఉంటారో వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా నమోదు చేసుకోవాలి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ సిబ్బంది అంతా కూడా అందరికీ బ్రీఫ్ చేయడం జరిగింది. ఈ సమాజానికి మత్తు మీద వదిలించాలని దీంట్లో ఎవరు కూడా తమ వంతు కృషిగా అందరూ పనిచేసి అందరూ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇటువంటి కార్యక్రమాలు పడబడుతున్నారు. వాళ్ళని చట్టంలోకి తీసుకొచ్చి వారి మీద కేసులు నమోదు చేసి పంపించాలని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది. ఈరోజు డివిజన్ పరిధిలో మొత్తం ఆల్ పోలీస్ స్టేషన్స్ ఉన్న 6 పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఎస్ఐ సిబ్బంది అందరూ కూడా ఈ ఏకకాలంలో దాడులు పాల్గొంటున్నారు. అందరూ కూడా ఎవరైతే వాలంటీర్స్ ఉంటారో చట్టాన్ని తమ చేతిలో తీసుకొని గాంజా ఎవరైతే హుజురాబాద్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమానికి రుద్రంగి మండలానికి చెందిన కాంగ్రెస్ నేతలు తరలి వెళ్లారు. హుజురాబాద్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీలో ఉన్న బల్మూరి వెంకట్కు మద్దతుగా వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ నేతృత్వంలో రుద్రంగి కాంగ్రెస్ నేతలు తరలి వెళ్లారని, ఈ సందర్భంగా ఇంటింటి ప్రచారంలో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత చెలికల తిరుపతి తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గానికి ఈ నెల 30వ తేదీన జరగనున్న ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న బల్మూరి వెంకట్కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి రుద్రంగి మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు శనివారం రోజున బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు హుజురాబాద్ తరలి వెళ్లామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై పెట్రోలు, డీజిల్, గ్యాసు, వంట నూనె ధరలు పెంచి సామాన్యుల నెత్తిపై భారం మోపుతున్నాయని, ఇప్పుడు వారి మాటలను నమ్మే పరిస్థితుల్లో లేరని ఈ సందర్భంగా పేర్కొంటూ ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి, తర్రె మనోహర్, సూర యాదయ్య, ఎర్రం అరవింద్, కట్కూరి దాసు తదితరులు ఉన్నారు. బై ఎలక్షన్లో భాగంగా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు వాటిని అడ్డుకట్ట వేయడానికి ఇప్పుడున్నటువంటి 2 ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడం కోసము కాంగ్రెస్ పార్టీ తరఫున బల్మూరి వెంకట్ గారిని నిలపడం జరిగింది. కాబట్టి యువ నాయకునికి అవకాశం ఇచ్చి ఖచ్చితంగా గెలిపించాలని చెప్పి వారి మద్దతుగా ఈరోజు రుద్రంగి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము బయలుదేరడం జరిగింది. ప్రతి ఒక్కరూ అక్కడ ఖచ్చితంగా ఎవరైనా బంధువులు ఉన్నా ఎవరున్నా కానీ ఖచ్చితంగా ఒక యువకునికి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు. అధికారంలో ఉన్న పార్టీలకు ఒక గెలిపిస్తే వారికి కేవలం వాళ్ళు ఒక అందులో ఒక తక్కువ అయిన మెంబర్ని ఎన్నుకోవడం జరుగుతుంది, కానీ ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఖచ్చితంగా బల్మూరి వెంకటి మద్దతు ఇవ్వడం కోసం మీ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఫోన్ల ద్వారా కానీ మెసేజ్ల ద్వారా కానీ ప్రతి ఒక్కరికి ఇంటిమేషన్ ఇచ్చి ఖచ్చితంగా బల్మూరి వెంకటిని గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మా కాంగ్రెస్ పార్టీ. రుద్రంగి మండలంలోని మానాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అదే గ్రామానికి చెందిన అడ్వకేట్ బలరాం నాయక్ ఆధ్వర్యంలో మాస్కులను పంపిణీ చేశారు. రుద్రంగి మండలం మానాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెందిన విద్యార్థులకు అదే గ్రామానికి చెందిన సీనియర్ న్యాయవాది అయిన బలరాం నాయక్ ఆధ్వర్యంలో మాస్కులను పంపిణీ చేశారు. అనంతరం అడ్వకేట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు న్యాయ విషయాలపై అవగాహన కల్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన ఊరికి సంబంధించిన పాఠశాలకు సేవలు చేయడం తనకు లభించిన మంచి అవకాశం అని పేర్కొంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం తనకు సంతోషాన్ని ఇస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు తదితరులు హాజరయ్యారు. क्या करते अरे मैं
పట్టుకున్నా కానీ నిన్న కేసు అవుతుంది. నేను బండి నడిపితే నాకు ఏం కాదు, నన్ను పోలీసులు ఏం చేయరు, నీ చిన్న పిల్లాన్ని కదా, నన్ను ఇడిచిపెడతారు కదా, అట్లాంటిది ఏముండదు. నేరం పెద్దోళ్ళు ఇప్పుడు నేరం చేస్తే వాళ్ళకి జైలు ఉంటుందా? జైలు వేస్తారా? పెద్దోళ్ళు ఇప్పుడు నేరం చేసినప్పుడు, నేను ఒక వ్యక్తిని చంపేసినాక ఆ వ్యక్తిని కొట్టినో చంపినో ఏదో చేసినప్పుడు అతనికి జైలు ఉంటుందా? జైలు వేస్తారా? జైలు ఉంటుందని విన్నారు ఎప్పుడైనా? జైలు అట్లనే మీకు కూడా ఒక చిన్న జైలు ఉంటుంది. మీరు తప్పు చేసినా మీకు కూడా జైలు వేసుడే. ఇప్పుడు మీరు ఇక్కడ ఎవరిదైనా పెన్సిల్ అయినా బుక్ అయినా దొంగతనం చేసినా కానీ సార్ పోయి కంప్లైంట్ ఇచ్చినా నేను బండి దొంగతనం చేస్తున్నా మీకు జైలు వేసుడే. మీకు హాస్టల్ ఉంటుంది, అక్కడ వరంగల్ ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి బండి నడిపేటప్పుడు బండి నడిపేటప్పుడు నడపద్దు. మీరు నడిపితే యాక్సిడెంట్ అయితే ఎదుటి వ్యక్తి, మీరు నడుపుతారు మంచిగా, నీకు మస్తు పర్ఫెక్ట్ డ్రైవర్, నువ్వు ఒకటే టైం మీద నడుపుతావు కావచ్చు, కానీ నీకు ఎదుటి వ్యక్తి వచ్చే టైం మీరు యాక్సిడెంట్ చేస్తారు, ఆయన చనిపోవడం జరుగుతుంది, లేకపోతే ఖాళీ తిరుగుతుంది, లేకపోతే నీ ఖాళీ తిరుగుతుంది. వీటి అన్నిటికీ మళ్ళీ మీరు జైలు కూడా ఉంటుంది. ఇక్కడ మొన్న ఒక్కటి మన మానల వాళ్ళ నానమ్మని ఎక్కించుకున్నాడు, మైనర్ పిల్లాడు నానమ్మని ఎక్కించుకొని వెనుకకి నానమ్మ కింద పడి చనిపోయింది. ఆయన జైలు పోయింది, వారం రోజులు జైలు ఉంటుంది. స్లిప్ అయి కింద పడ్డాయి, కేసు అయింది కాబట్టి జైలు కూడా ఉంటుంది. మీరు కూడా ఎలాంటి తప్పులు చేయకండి. మీ చుట్టుపక్కల ఎవరైనా తప్పు చేసినా కానీ ఇలా తప్పు చేయకండి, అందరూ మంచిగా కలిసిమెలిసి ఉండాలా, తప్పు చేయొద్దని చెప్పి మీరు చెప్పాలా. మీ ద్వారా ఇవాళ రేపు ఏమవుతుంది, మీ ద్వారా మీరు అందరు నలుగురు చెప్పాలా. ఇప్పుడు నేను వచ్చి మీ ప్రతి గ్రామంలో తిరుగుతున్నా, ఈ ప్రోగ్రామ్ ఉన్నప్పటి నుంచి ప్రతి గ్రామం తిరుగుతున్నా, ఇప్పటికి 2 గ్రామం కవర్ చేసి వచ్చిన. ఇప్పుడు మీ స్కూల్లో చేయాలా, బాగా రోజులైంది మిమ్మల్ని చూడక, 2 సంవత్సరాల సార్లను కూడా చూడలేదు, 2 సంవత్సరాల తర్వాత ఇవన్నీ కలిసి సార్ కూడా మిమ్మల్ని కూడా చూడక, మళ్ళీ 10th పిల్లలు అందరు పాస్ అయ్యారు, వాళ్ళకు కూడా నేను ప్రైజ్ మనీ ఇస్తలేం కాబట్టి నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అందరు పాస్ అయ్యారు కాబట్టి ఎవరికి ఇవ్వదు, అందరినీ పైసలు ఇవ్వాలి. అవునా? 2 సంవత్సరాల నుంచి బ్యాడ్లు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఈసారి ఎగ్జామ్ ఉంటే మీకు బ్యాడ్లు వస్తాయి, పెన్నులు వస్తాయి, అన్నీ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ 26 జనవరి వచ్చినప్పుడు మీకు డిక్షనరీ ఇస్తాయి. ఈ ఊట బుక్స్, చిన్న చిన్న ప్రైజులు సేమ్ తగ్గేటప్పుడు కొంచెం తక్కువ మంది చేపిస్తాను. బుక్స్ ఇవ్వడానికి నాకు కూడా ఇబ్బంది అవుతుంది. ప్రైజ్ ఓన్లీ ఆ ప్రైజెస్ ఏంటంటే 9th 10th వాళ్ళకి ఇద్దాం. ఇప్పుడు 9th లేదంటే ఓన్లీ 10th డిక్షనరీ బుక్స్, డిక్షనరీ 9th 10th వాళ్ళకి ఇస్తే వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు దిగుతుంది. అందులో ఇలా 9th ఎవరైతే ఉంటారో 9th నుండి వాళ్ళు 10th వెళ్ళినప్పుడు అప్పుడు 9th వాళ్ళకి ఇద్దాం, 10th వాళ్ళకి అవసరం లేదు. ఇట్లా మీకు కూడా ప్రతి దానికి శిక్ష ఉంటుంది. మీరు కూడా బండి నడిపేటప్పుడు బండి నడపద్దుగా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు పాఠశాలలకు చేయూతనిచ్చే విధంగా నిధులు మంజూరు చేయాలని, అంతేకాకుండా వాటి అభివృద్ధికి ప్రభుత్వాలు కూడా కృషి చేయాలని ట్రస్మా రాష్ట్ర శాఖ అధ్యక్షులు యాదగిరి శేఖర్రావు అన్నారు. కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి బృందావనం రిసార్ట్స్లో జరుగుతున్న నేషనల్ లీడర్షిప్ సమ్మిట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు పాఠశాలలకు చేయూతనిచ్చి దేశంలో విద్యను ఎమర్జెన్సీగా గుర్తించాలని ట్రస్మా రాష్ట్ర శాఖ అధ్యక్షులు యాదగిరి శేఖర్రావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్పెయిడ్ పాఠశాల యాజమాన్య సంఘంతో పాటు నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్ అలయన్స్ ఆధ్వర్యంలో కొడిమ్యాల మండలం నాచుపల్లి బృందావనం రిసార్ట్స్లో జరుగుతున్న స్కూల్ లీడర్షిప్ సమ్మిట్ 2021 సదస్సులో ఆయన పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో మొదటి రోజు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు. కోవిడ్ అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలు ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చిన తరుణంలో పాఠశాల నడపలేని స్థితిలో అప్పుల ఊబిలో కూరుకుపోయి వేరొక వృత్తిని ఎంచుకున్నారని, దానివల్ల విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతుందని వాపోయారు. విద్యా వ్యవస్థకు జరిగిన నష్టాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం విద్యను ఎమర్జెన్సీగా గుర్తించడమే కాకుండా ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్, జాయింట్ ట్రెజరర్ ఇన్నారెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు గంగారెడ్డి, ఆప్స్మా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కోరం సంజీవ్ రెడ్డి, పలు రాష్ట్రాల ప్రతినిధులు, జిల్లా ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వాలకు అలాగే ఈ కోవిడ్ తర్వాత చాలా మేనేజ్మెంట్స్ చాలా ఇబ్బందుల పాలయ్యాయి. అటు ఫైనాన్స్గా కానీ, ఇటు ఎడ్యుకేషన్లో కానీ లెర్నింగ్ గ్యాప్ వచ్చింది, లెర్నింగ్ కూడా లాస్ అయింది. అలాగే చాలామంది ఉపాధ్యాయులు కూడా ఈ వృత్తిని మానుకొని వివిధ వృత్తులకు వెళ్ళారు. మళ్ళీ వాళ్ళందరినీ కూడా బ్యాక్ టు స్కూల్ అని తప్పు అని ఖండిస్తా ఉన్నాను ఈ వేదిక ద్వారా. ఎందుకంటున్నానంటే ఈరోజు హై స్కూల్లో కూడా 6th 7th క్లాసెస్ కూడా ఇంకా ఇళ్ళలోనే ఉన్నారు.
కేవలం ఉపాధ్యాయులు మాత్రమే ఒక ప్రపగండ చేసి వాళ్ళ ఇళ్ళు తిరిగి ఆధార్ కార్డు ఆ చైల్డ్ ఇన్ఫో దొంగతనం చేస్తూ మా యొక్క అడ్రస్లన్నింటినీ కూడా డోర్ టు డోర్ తిరిగి వాళ్ళ సంఖ్యను ఆ రేషనలైజేషన్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ సంఖ్యను ఆ పాఠశాలను కాపాడడం కోసం మాత్రమే ఈ యొక్క దొంగ ప్రకటనలు ఇస్తూ వాళ్ళ యొక్క అంటే పేపర్ కూడా తప్పుడు ప్రకటనలు ఇస్తూ అలా రాయిస్తూ ఉన్నారు. అదంతా కూడా కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, బ్యూరోక్రాట్స్ చేస్తున్న వ్యవస్థను కూడా ఈ వేదిక ద్వారా ఖండిస్తూ ఉన్నాడు. కేవలం ప్రభుత్వం ఒకటే విద్య కానీ ఆరోగ్యం కానీ ఇవ్వగలుగుతాయా? కాబట్టి ఈ దేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అవసరం అని చెప్పి ఆ రోజు మన పెద్దలు ఆ విధమైనటువంటి పునాది వేశారు. మనం నార్మల్గా మిక్స్డ్ ఎకానమీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు. కాబట్టి ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ పాఠశాలలు ఈ దేశంలో ఆవిర్భవించారు. నాటి నుండి నేటి వరకు ఈ భారతదేశంలో ప్రస్తుతం నాకు తెలుసుకున్నటువంటి సమాచారం ప్రకారంగా దాదాపు 50% కంటే ఎక్కువ, కొంతమంది 60 అంటారు, 50, మోర్ దెన్ 50% ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి చిన్నారులకి ప్రైవేటు స్కూలు పాఠశాలనే ఈరోజు మరి విద్యను బోధిస్తున్నారు. కాబట్టి ప్రైవేట్ రంగం అంటే ప్రభుత్వానికి సంబంధం లేదు, ఇది ప్రభుత్వము మా బాధ్యత కాదు అనుకోకూడదు. అందుకోసమే నేను ఒక ప్రజాప్రతినిధిగా, లేకపోతే ప్రభుత్వంలో ప్రస్తుతం ఇప్పుడు వైస్ చైర్మన్ ప్లానింగ్ బోర్డు క్యాబినెట్లో మరి పాల్గొనేటువంటి ఒక వ్యక్తిగా నేను వాళ్ళు ఏ సమస్య ఉన్నా ఇప్పుడు మిస్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడుతుంటాను. కారణం ఏంటంటే వాళ్ళు ప్రచారం కానీ బాధ్యత మోస్తున్నారు. వాళ్ళు ఈ దేశంలో చిన్నారులకి 50% కంటే ఎక్కువ చిన్నారులకి విద్యను బోధిస్తున్నారు. టీచర్స్, ఇట్ ఈస్ దేర్ రిలేషన్షిప్. బట్ యాజ్ ఏ పార్లమెంటేరియన్ నేను నా వంతు కృషి కొంత చేశాను. ఏంటంటే ఇది పత్రికా మిత్రులు దీన్ని చాలా లోతుగా మరి ఆలోచించి దీనికి తగిన ప్రాచుర్యం తీసుకురావాలి. ప్రచురణ ద్వారా, పత్రికలు రావడం వల్ల డిబేట్ రావాలి. అది ఏంటంటే ఈరోజు దేశంలో లేబర్ యాక్ట్స్, లేకపోతే లేబర్ కోడ్, లేదా సంక్షేమం కోసం, సోషల్ సెక్యూరిటీ కోసము చాలా చట్టాలు వచ్చినాయి. స్వాతంత్రం రాకముందు నుండి వచ్చినాయి. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ స్వాతంత్రం రాకముందే వచ్చింది. లేబర్ కోడ్లో చాలా చట్టాలు స్వాతంత్రం రాకముందే వచ్చినాయి. అవన్నీ కూడా ఇప్పుడు కోడిఫై అయింది. కార్మిక వర్గానికి ఎట్లయితే ఉన్నాయో అదే విధంగా ఎంప్లాయీస్కి, అది ప్రభుత్వ ఉద్యోగస్తులు కానివ్వండి, నాన్ గెస్టెడ్ కానీ, గెస్టెడ్ కానివ్వండి, తర్వాత హైయెస్ట్ లెవెల్ ఉన్న వాళ్ళకు కూడా అసోసియేషన్స్ ఉన్నాయి. దురదృష్టవశాత్తు ప్రైవేట్ స్కూల్స్లో, కాలేజీలో పనిచేసే వాళ్ళకి ఒక సంఘం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు పెద్దపీట వేస్తుందని వేములవాడ శాసనసభ్యులు చనమనేని రమేష్ బాబు పేర్కొన్నారు. శనివారం రోజున చందుర్తి మండలంలోని మర్రిగడ్డ గ్రామంలో 14 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న ఆరోగ్య ఉప కేంద్ర భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు పెద్దపీట వేస్తుందని వేములవాడ ఎమ్మెల్యే చనమనేని రమేష్ బాబు అన్నారు. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో 14 లక్షల రూపాయలతో నిర్మించే ఆరోగ్య ఉప కేంద్ర భవన నిర్మాణానికి భూమి పూజ అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు ఆరోగ్య కేంద్రాలను నిర్మించామని, సిరిసిల్ల జిల్లాలో అత్యాధునిక సాంకేతిక విజ్ఞానంతో వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 11 సబ్ సెంటర్ల నిర్మాణానికి 1,80,00,000 రూపాయలు మంజూరు కావడం జరిగిందని, ప్రభుత్వం 40% నిధులు విద్యా వైద్యానికి ఖర్చు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణ, గ్రామ సర్పంచ్ నేతికుంట జలపతి, ఎంపీపీ బైరగోని లావణ్య, జడ్పీటీసీ నాగం కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, తిప్పని శ్రీనివాస్, జలగం కిషన్ రావు తదితరులు హాజరయ్యారు. మాకు ఎక్కువ రవాణా ఉంటుంది సార్. మాకు సిరిసిల్ల అయినా, మాకు సుద్దాల కాటన్ మిల్లుకు వెళ్ళాలన్నా మరిగడ్డ నుంచి హనుమాజిపేట తొవ్వు ఉంటుంది సార్. మాకు దానికి ఇవాళ నాతో పాటు 3 మండలాలలో కార్యక్రమాలు పాల్గొంటున్న మన జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి గారు, సర్పంచులు, చంద్రుతి మండలం గ్రామాలు, ఎంపీటీసీలు, ఈ గ్రామ పెద్దలు, అధికారులు,
వైద్య సిబ్బంది, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఇతర అధికారులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ మంచి శుభసూచకం. ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుమారుగా సాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారమై గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారి నాయకత్వంలో జిల్లా మొత్తంలో కూడా మరి అన్ని గ్రామాలకు అన్ని చెరువులు కుంటలు నిండాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ మనము వడ్లారబోద్దామంటే జాగలేని పరిస్థితి చెందుతూ మనం అంటే ఒక్కోసారి నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే ఇక్కడ త్రాగునీటికి బోర్ వేస్తే కూడా మంచినీళ్ళు పడినటువంటి పరిస్థితులు 2016 కంటే ముందు ఉండే. కాబట్టి ఇవాళ ఆ సమస్య పరిష్కారం చేసుకుని రైతన్నలకు ఇచ్చేటువంటి రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. పెన్షన్లు కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేసుకున్నాం, రోడ్లు కూడా చేసుకుంటున్నాం. కానీ మనం 2 అంశాల మీద ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకటేమో విద్య, ఇంకోటేమో వైద్యం. వైద్యం విషయంలో కొన్ని సంవత్సరం అంతా కసరత్తు చేసి ఒక 100 పడకల ఆసుపత్రిని వేములవాడలో స్థాపించుకున్నాం. వాళ్ళ 50 బెడ్స్ పూర్తిగా ఉన్నాయి. ఇంకొక 20 బెడ్స్ పిల్లల కొరకు మనం తయారు చేసుకుంటున్నాం. సొంత ఆక్సిజన్ ప్లాంట్ కూడా మనం పెట్టుకున్నాం. వచ్చే వారం దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకుంటాం. కాబట్టి ఈ వైద్య రంగంలో మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో మరి కరోనా సమయంలో మనం చూడడం జరిగింది. పెద్ద ఎత్తున కుటుంబాలు లక్షల రూపాయలు పెట్టి అప్పుల పాలనేటువంటి సంఘటనలు ప్రతి గ్రామంలో కూడా ఉంది. సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించలేని పరిస్థితి కూడా ఒకసారి వస్తున్నాం. అంతమంది మనం చేస్తున్నాం. కాబట్టి దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ఒక 7-8 మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, వాటితో పాటు 200 పడకల ఆసుపత్రులు అన్ని జిల్లాలకు ఇచ్చారు. మన సిరిసిల్ల హాస్పిటల్ పోగా అక్కడ ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒక మెడికల్ కాలేజ్, మన దగ్గర తిరిగి 100 పడకల ఆసుపత్రి పూర్తి చేసుకోవాలి. అది 100 పడకల ఆసుపత్రి వేములవాడలో ఉండగా 11 చోట్ల మన దగ్గర ఉన్నటువంటి నియోజకవర్గంలో, ఈ మండలంలో 2 చోట్ల, మూడపల్లి ఇక్కడ, అట్లనే వేములవాడ అర్బన్, వేములవాడ, కోనరావుపేటల, రుద్రంగిలో 2 ఆల్రెడీ ప్రారంభోత్సవం చేసింది, అంటే శంకుస్థాపన చేసి. ఇట్లా ఈ 11 సబ్ సెంటర్, ప్రైమరీ సబ్ సెంటర్ నుంచి అంటే 2 ప్రైమరీ హెల్త్ సెంటర్లకు ఒక డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ని పెట్టి వీళ్ళందరినీ కూడా వేములవాడలో ఉన్న 100 పడకల ఆసుపత్రితో అనుసంధానం చేసి ఏ చిన్న వ్యాధి వచ్చినా కానీ ఇక్కడ దాన్ని మరి చికిత్స చేయడం, కొద్దిగా పెద్ద సమస్య ఉన్నా కానీ వెంటనే వేములవాడ తీసుకుపోయేటువంటి ఒక కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేయాలనే ఉద్దేశంతో మనం ఇది చేస్తాం. అదేవిధంగా విద్యారంగంలో కూడా అక్కడ మౌలిక వసతులు, బాలరెడ్డి గారు సార్ చెప్పిన మౌలిక వసతులలో విద్యారంగంలో అన్ని చోట్ల కూడా ఆ సమస్య ఉన్నది. కాబట్టి ఆ విద్యారంగంలో మనం మాకు వచ్చేటువంటి ఫండ్స్లో 40% పెట్టాలనేటువంటి నిబంధన కూడా మనం పెట్టుకున్నాం ముఖ్యమంత్రి గారి ద్వారా. కాబట్టి ఇవాళ నేను ఇంతకుముందు మరిపల్లి గ్రామంలో కూడా అందరూ కూడా అక్కడ కలిసే ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ. నాకు ఏ పార్టీ సంబంధం లేకపోతే ఇబ్బంది ఏ పార్టీతో లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఈ 2018 ఎన్నికల నుంచి నాకు ఇంత బలగం పెరిగింది. అంతకుముందు ఎప్పుడు వేరే పార్టీ వాళ్ళే ఉంటారు, కానీ ఎవరున్నా కానీ కలిసి పనిచేసేటువంటి మరి చిన్న రిపేర్లు చేసి కావచ్చు, పాఠశాలలో మూత్రశాలలు కావచ్చు, పాఠశాలలో మరి డైనింగ్ చిన్న రూమ్స్ కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా 1 కోటి రూపాయలతోటి మొన్నే జర్మనీ స్వచ్ఛంద సంస్థతో సేవతో మాట్లాడిన మళ్ళీ ఒకసారి నిద్ర లేపిన మాకు పైసలు కావాలని 1 కోటి రూపాయలతోటి ఈ నియోజకవర్గం మొత్తం పాఠశాలల్లో బెంచీలు కుర్చీలు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి విద్యా వైద్యం అనేది ఒక 12 మాసాల పాటు ఎంబడుండి అవి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మాకు సర్పంచులు, ఎంపీటీసీలు, మరి విద్యా కమిటీ చైర్మన్లు కోరుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, సార్ మీరు ఒక గది కట్టాలంటే 15 లక్షలు. చంద్రుతి మండలం మరిగడ్డ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించడానికి తన వంతుగా కృషి చేస్తానని వేములవాడ శాసనసభ్యులు రమేష్ బాబు పేర్కొన్నారు. శనివారం రోజున మరిగడ్డలో జరిగిన ఓ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం మరిగడ్డ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన పరిశీలించారు.
చందుర్తి మండలం మరిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం రోజున శాసనసభ్యులు రమేష్ బాబు పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కోసం నియోజకవర్గానికి 2 కోట్లు కేటాయించిందని, వీటితో పాఠశాలలో ఫర్నిచర్, మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అంతేకాకుండా విద్యార్థులకు అందుతున్న విద్యా బోధనపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి, జడ్పీటీసీ నాగకుమార్, ఎంపీపీ బైరగోని లావణ్య తదితరులు ఉన్నారు. Thank you very much. Teaching methods. ఆ రూమ్ పోయి ఇక్కడ పొద్దున తీసుకొస్తారు. ఎన్ని గంటలు మధ్యాహ్నం మనవాళ్ళు కావాలి కదా అనాథ ఇంకేం కావాలి పెట్టారంటారు అది ఆరు శుక్రవారం ఈ తప్ప పాలు ఇచ్చేది ఏముండదు. అందుకే పౌష్టికాహారం లేక స్టంటింగ్ ప్రాబ్లం, వెయిట్ ఎక్కువ లేదు. 5వ తరగతి ఇక పక్క ఉన్నాడు. ఇవాళ వేములవాడ నియోజకవర్గంలో విద్యా వైద్య రంగంలో ఉన్న సమస్యలను అవగాహన చేసుకొని వచ్చే సంవత్సరం లోపల విద్యారంగంలో మౌలిక వసతులు, వైద్య రంగంలో మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి మండలాన్ని కూడా తిరిగి తెలుసుకోవడం, క్షేత్రస్థాయిలో గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, విద్యా కమిటీ చైర్మన్స్ అందరితో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్స్ అంటే మన హెడ్ మాస్టర్స్ వారి అభిప్రాయం కూడా తీసుకొని పాఠశాలల్లో పిల్లలకు మంచి వాతావరణం కల్పించే విధంగా ఏం చేస్తే బాగుంటుంది, తొందరగా దీర్ఘకాలికంగా చేసేటివి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆ సమస్య పరిష్కారం కొరకు నిధులు కేటాయించడానికి కూడా వారు మాట ఇవ్వడం జరిగింది. అది ప్రతినిత్యం వచ్చేటువంటి సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల విధానం కావచ్చు, మంచినీటి సౌకర్యం కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, వీటన్నిటిని కూడా బాగు చేసుకుంటే పిల్లలకు ఈ కరోనా మహమ్మారి తర్వాత ఇప్పుడిప్పుడే పిల్లలు మళ్ళీ పాఠశాలకు వస్తున్నారు కాబట్టి ఆ సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా మొత్తం నియోజకవర్గంలో 2 కోట్ల రూపాయలతోటి మౌలిక వసతులు, అదేవిధంగా 1 కోటి రూపాయలతోటి మొత్తం ఫర్నిచర్ నియోజకవర్గం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించి వారు చందుర్తి మండలంలో మరిగడ్డ గ్రామంలో అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్కు 16 లక్షలతో భూమి పూజ చేసినాం. ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్లు 11 సెంటర్లు ఉంటాయి. ఈ 11 సెంటర్లు మన నియోజకవర్గంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ 100 పడకల ఆసుపత్రితో అనుసంధానమై ఎక్కడిదక్కడ క్షేత్రస్థాయిలో మరి ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి వైద్యం అందిస్తాయి. అదేవిధంగా పాఠశాలల్లో కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేసే విధంగా విద్యా వైద్యంలో ప్రభుత్వ పాత్ర గణనీయంగా పెరగాలి. విద్యా వైద్యం ఉచితంగా పేరందరికీ అందాలనేటువంటి ఒక ప్రోగ్రామ్ను మనం తీసుకుంది 12 మాసాలతో. ఆ కార్యక్రమానికే ఈ 3 కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతుంది. దాన్ని మరి వచ్చే కాలంలో సఫలీకృతం చేయడం కొరకు అందరినీ పూర్వపయోగంగా పోవడం జరుగుతున్నది. ఎందుకంటే కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం ఈ దేశానికి మన రాష్ట్రానికి భవిష్యత్తు కాదు. ఖచ్చితంగా కూడా ప్రభుత్వ రంగమే మరి విద్యలో వైద్యలో ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మరి 100 పడకల ఆసుపత్రి కానివ్వండి, మన సిరిసిల్లలో ఆసుపత్రి కేటీ రామారావు గారు గణనీయంగా దానికి నిధులు ఇచ్చినారు. అదేవిధంగా మనకు ఒక మెడికల్ కాలేజ్ రాబోతున్నది, ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రాబోతున్నది. అవన్నీ వచ్చినట్టయితే మరి
కార్పొరేట్కు ధీటుగా అనడం లేదు, కార్పొరేట్ ధీటుగా లేదు, పైసలు సంపాదించడమే వాళ్ళకు ధీటుగా. కాబట్టి అన్ని సౌకర్యాలతోటి నాణ్యమైన ఉచితమైనటువంటి విద్యా వైద్యం అందరికీ అందించడం కొరకు మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం. జై తెలంగాణ. కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు శనివారం రోజున శాసనసభ్యులు రమేష్ బాబు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రూమ్ టు రీడ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన లైబ్రరీని ఆయన ప్రారంభించారు. కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో శాసనసభ్యులు చనమనేని రమేష్ బాబు ప్రాథమిక పాఠశాలను పరిశీలించడమే కాకుండా రూమ్ టు రీడ్ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన లైబ్రరీని ప్రారంభించారు. అనంతరం అదే గ్రామంలో 16 లక్షల రూపాయలతో మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ శాసనసభ్యుల నిధుల నుండి 40% పైగా విద్యా వైద్యానికి ఖర్చు చేస్తున్నారని, మండలంలో అనేక అభివృద్ధి పనులను మెల్లిమెల్లిగా పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారని వివరిస్తూ కరోనా ప్రభావం వల్ల కొంత ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినా ప్రజలకు అందించే పథకాలను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నామని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో ఆయన వెంట జడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, వైస్ ఎంపీపీ సుమలత, మామిడిపల్లి సర్పంచ్ భారత, ఎంపీటీసీ ప్రభాకర్ రావు, టీఆర్ఎస్ నేతలు, వైద్యాధికారి మోహనకృష్ణతో పాటు ఎంపీడీఓ రామకృష్ణ, ఎంఆర్ఓ నరేందర్, యూత్ అధ్యక్షుడు జీవన్ గౌడ్, అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు హాజరయ్యారు. గ్రామ ప్రజలందరికీ, ప్రెస్ మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ హెల్త్ సెంటరు మనకు 16 లక్షలతోటి శాంక్షన్ అయింది. మన మండలంలో 4 కూడా శాంక్షన్ అయినాయి. ప్రజలకు అందుబాటులో ఉండడానికి మన ఎమ్మెల్యే సహకారంతో ఈ పిహెచ్ఎస్ సెంటర్లు మనము దీన్ని అనుకూలించి ఇవాళ స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక 2 సెంటర్లకు కూడా మనకి ఇందాకనే సార్ చెప్పడం జరిగింది. 2 సెంటర్లకు ఒక డాక్టర్ని ఇచ్చి ప్రజల ఆరోగ్య రీత్యా మనకు ప్రతిదీ కూడా అందుబాటులో, మనకు విద్య కానీ వైద్యం కానీ అందుబాటులో ఉంచడానికి మన ప్రభుత్వం నుంచి వెళ్ళి మన ఎమ్మెల్యే సహకారంతో మన మండలంలో అన్ని విధాల అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు, ఇక్కడికి వచ్చిన గ్రామ మనం ఇప్పటి వరకు వైద్య రంగంలో అందరికీ తెలుసు, మన కరోనా వచ్చినప్పటి నుంచి ఇంకా బాగా తెలిసిపోయింది రాష్ట్రం అంతా కూడా. సామాన్య కుటుంబాలు వైద్యానికి పెట్టిన ఖర్చు మరి లక్షల అయి కుటుంబాలు చాలా పెద్ద ఎత్తున అప్పుల పాలైనటువంటి సంఘటనలు మనం రాష్ట్రం మొత్తం చూస్తాం. కాబట్టి మన ప్రభుత్వం ఒక ఆలోచన చేసి, మన జిల్లా మంత్రి గారు కేటీ రామారావు కూడా దాన్ని ప్రోత్సహించి, ఇప్పుడున్నటువంటి సిరిసిల్ల హాస్పిటల్లో సుమారు 100-120 బెడ్ల హాస్పిటల్, త్వరగా మనం 6 నెలల క్రితం వేములవాడలో కూడా 100 పడకల ఆసుపత్రి మనం ప్రారంభించుకున్నాం. అక్కడ 50 బెడ్లు ఫుల్గా పనిచేస్తుంది. పిల్లలకు మళ్ళీ కరోనా వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఒక 20 బెడ్లు కొత్తగా ఇప్పుడు పిల్లలకు కూడా బెడ్స్ తయారు చేసి పెట్టుకుంటాం. తెలియదు మనకు, రాకపోతే మంచిదే కానీ వస్తే ఎట్లా అనే ఉద్దేశంతో అక్కడ పెట్టుకుంటాం. మరి అక్కడ 100 పడకల ఆసుపత్రిని పెట్టుకొని అక్కడ మరి అన్ని సౌకర్యాలతో ఇవాళ ప్రతిరోజు 300 మంది అవుట్ పేషెంట్స్ వస్తున్నారు. అక్కడ గొప్ప జరుగుతున్నది. 300 మంది వరకు కరోనా బాధితులు అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని మరి ఇంటికి పోయినటువంటి ఆరోగ్యం ఇంటికి పోవడం జరిగింది. కాబట్టి అది మనకు ఒక వరంగా ఉన్నది. అయితే అది ఒకటి సరిపోదు కదా, క్షేత్రస్థాయిలో గ్రామాల స్థాయిలో కూడా అక్కడి నుంచి మనకి ఇక్కడికి అవకాశం ఉండాలి. కాబట్టి ఈ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అనేటువంటి కాన్సెప్ట్ మనం ప్రవేశపెట్టాం. మన దగ్గర 11 నియోజకవర్గం 11 ఒక మొత్తం కలిపితే 1,80,00,000 రూపాయలతోటి, ఒక్కొక్కటి 16 లక్షల రూపాయలతోటి 11 సెంటర్లు మనం పెట్టుకుంటాం. మన దగ్గర 4, పెద్దుట్ల 2, ఉద్రంగిల 2, వేములవాడ రూరల్ అర్బన్, ఇవన్నీ 11 సెంటర్లను వేములవాడ 100 పడకల ఆసుపత్రులు అనుసంధానం చేసి ఇక్కడ 2 సెంటర్లకు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉండేట్టుగా చేసుకొని ఇక్కడ మరి వచ్చేటువంటి సమస్యలకు పరిష్కారం ఇక్కడ చేసుకొని ఇక్కడ కూడా అన్ని రకాల పాఠశాలల్లో ఇప్పుడే పిల్లలు మళ్ళీ వస్తున్నారు. ప్రైవేట్ వెళ్ళకుండా మనం ఇక్కడికి రావాలని చెప్తే వాళ్ళు ఒప్పుకుంటున్నారు, వస్తున్నారు.
కాబట్టి వచ్చేటువంటి పరిస్థితుల్లో కనీస అవసరాలు మనం ఉంచినట్టయితే ప్రైవేటుకు ధీటుగా మనం ఉండాలి. ఒకటే ప్రధానమైన లక్ష్యం ఏంటంటే ప్రైవేటు విద్యకు ప్రైవేటు వైద్యానికి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ వైద్యం కూడా ఉంటేనే ఉచితంగా నాణ్యంగా ప్రజలకు మనం ఈ సౌకర్యాలు ఏర్పాటు చేయొచ్చు. ఇక్కడ మనం చేయవలసిన పని ఇంకా ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం. శాసనసభ్యులకు వచ్చే నిధులను కూడా ఖచ్చితంగా 40% విద్యా వైద్యానికి పెట్టాలి. కాబట్టి ఈ సంవత్సరం అంటే ఇప్పుడు 2021 నుంచి 2022 వరకు ఈ 12 నెలలలో 2 కోట్ల రూపాయలు ఖచ్చితంగా అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడం కొరకు, మరొక 1 కోటి రూపాయలు సేవ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా అన్ని పాఠశాలల్లో కూడా ఫర్నిచర్ చేయడం కొరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి 3 కోట్ల రూపాయలు 12 మాసాలలో ఖర్చు పెట్టి మన పిల్లలకు పాఠశాలల్లో మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కొరకు ఈ కార్యక్రమం పెట్టుకుంటాం. ఒకటి విద్య, ఒకటి వైద్యం. ఈ 12 మాసాలలో ఈ 2 కార్యక్రమాలు మనం పూర్తి చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మన విద్యా కమిటీ అధ్యక్షులు కానీ వీరందరూ కూడా దయచేసి పాఠశాలల్లో మనకి ఇంకేమి అవసరం ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుంది, ఇక్కడైతే బాగానే కనిపిస్తుంది, ఇంకా ఇబ్బంది ఉండొచ్చు కాక తెలియదు నాకు వాటన్ని. ఇవి ఈనాటి ఐఎన్డి వార్తలు. తిరిగి రేపటి వార్తలలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.